సోదరీ సోదరులారా, క్రీస్తునందు ఆనందిస్తున్నారా? క్రీస్తు కోసం జీవిస్తున్నారా? దంపతులారా, సుఖంగా సంతోషంగా ఉన్నారా? పెండ్లి అనేది ఒక దుర్భేద్యమైన కోట. బయట ఉన్నవారు అందులోకి రావాలని ఆరాటపడతారు. లోపల ఉన్నవారు దేవుని బిడ్డలై ఉండకపోతే చాలామంది బయటపడాలని తాపత్రయపడతారు. ఇదే పెండ్లి రహస్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు అన్నాడు, ఎవడైనా దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో కాదో తెలుసుకుంటాడు. చాలాసార్లు మన స్వార్థం చెప్పేది విని స్వార్థపు స్వరమే దేవుని స్వరమనుకొని పొరపాటు చేస్తాము. ఈ విషయంలో మనమెంతో జాగ్రత్త వహించాలి. అవతలి వ్యక్తి అక్కర తీర్చడమే ప్రేమకు అర్థవంతమైన వ్యక్తీకరణ. నన్ను ప్రేమించు అని అడిగినప్పుడు అసలు నీ అక్కర ఏదో నీకు తెలియకుండా అవ్యక్తంగా అడుగుతావు. నీ అక్కర తీర్చగలవాడే నిన్ను ప్రేమించేవాడు. ప్రేమించే వ్యక్తి ప్రేమించబడగోరుతాడు. ప్రేమ ప్రతిస్పందనను కోరుతుంది. వైవాహిక ప్రేమలో ఈ స్పందన ప్రతిస్పందన చూడగలం. స్త్రీ ఒక భార్యగా ప్రత్యేకతను దేవుని వరంగా పొందింది. భర్త ఈ విషయంలో దేవునికి ఎంతో కృతజ్ఞత చూపాలి. ఆమె పిల్లలను కంటుంది, పిల్లలను పెంచుతుంది. ఆ పనికి దేవుడామెను ప్రత్యేకించాడు. స్త్రీ ఉద్యోగం చేసినా ఊళ్ళేలినా ఆమెలోని సహజమైన దైవదత్తమైన శ్రద్ధ తన కుటుంబం, తన భర్త, తన పిల్లలు, తను అసలు తన వ్యక్తిత్వానికి పొడిగింపే కుటుంబం అనుకుంటుంది. అయితే పురుషుడి వ్యక్తిత్వానికి పొడిగింపు వృత్తి, ఉద్యోగం, పని, సంపాదన, కృషి, భవిష్యత్తు. ఈ విషయంలో స్త్రీ పురుషుల ఉద్రేక స్థాయిలో ఎంతైనా వైవిధ్యం ఉంది. పురుషుడు చేసే పనికి కుటుంబంలో స్త్రీ సాటి అయిన సహాయం. పురుషుడు చేసే పనికి అతని భార్య అర్థాన్ని, నాణ్యతను సంతరిస్తుంది. పురుషుడు పాట అయితే దాని స్వరకల్పన స్త్రీ. స్త్రీ స్త్రీగానే ఉండాలి. పురుషుడు ఆదాము, స్త్రీ హవ్వ. మాతృత్వం, గృహ నిర్మాణం మొదలైనవి స్త్రీకి దేవుడిచ్చిన ఆధిక్యతలు. పురుషుడు బయట చేసే పని కంటే భార్య ఇంటిలో అంతకంటే ఎక్కువ పని చేస్తుంది. పురుషుడిలాగా ఆమె గుర్తింపు కోరదు. పురుషుడు భర్తగా తాను సంపాదించిందంతా ఇచ్చినా ఇంకా ఆమెకు ఎంతో రుణపడి ఉంటాడు. కుటుంబంలో స్త్రీ పురుషులిద్దరి ప్రత్యేక స్థానాలను గమనించాలి. స్త్రీ విషయంలో పురుషుడు అసూయపడాల్సింది ఏదీ లేదు. పురుషునిది బాహిర ప్రవృత్తి, స్త్రీది అంతర్గత చిత్తవృత్తి. తనను తన పిల్లలను భర్త కాపాడతాడని నిశ్చింతగా ఉండిపోతుంది స్త్రీ. స్త్రీ పురుషులు ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించాలి. చిన్న పోరాటాలు గెలిస్తే చాలదు, పెద్ద యుద్ధంలో విజయం సాధించాలి. అది దేవునికి మహిమ. పిల్లలకు నీవు తల్లివేగాని నీ భర్తకు నీవు భార్యవు అనే సంగతి మరచిపోవద్దు. స్త్రీ యొక్క భావోద్రేకాలు ద్రవ పదార్థం లాంటివి. భర్త, తండ్రి, కుమారుడు, భార్య, తల్లి, కుమార్తె సమీకరణం గమనార్హమైనది. ఏదో సందర్భంలో ఈ మూడు మనస్తత్వాలు వీరిద్దరిలో ప్రతిఫలిస్తాయి. హవ్వ సాటి సహాయం, సాటి పోటీ కాదు. పురుషుడు నిరుత్సాహపడినప్పుడు స్త్రీ ఒక భార్యగా అతణ్ణి ప్రోత్సహిస్తుంది. పరస్పర సహకార ప్రోద్బలాల వల్ల వారికి ధైర్యము, నిరీక్షణ కలుగుతాయి. వివాహము జయప్రదమవ్వాలంటే భార్యాభర్తలు కలిసి ప్రార్థించాలి, కలిసి తీర్మానాలు చెయ్యాలి. ఇద్దరి జీవితం ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ లాంటిది. తప్పు జరిగితే అది ఇద్దరిది. ఇద్దరికీ అందులో సమాన నైతిక బాధ్యత ఉంది. పరస్పర విమర్శలు, నిందారోపణలు మానేయాలి. భార్యాభర్తలు పరస్పర సంపూరకమైన వ్యక్తిత్వాలు గలవారు. భార్య యొక్క మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు తీర్చవలసిన వాడు భర్త. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదికితే అప్పుడు ఇద్దరి అక్కరలు తీరతాయి అనే సూత్రాన్ని
అక్షరాలా పాటించాలి. ఉద్రేకాలు దేవుడిచ్చినవే, వాటిని సవ్యంగా వినియోగించాలి, ప్రయోగించాలి. మార్కు సువార్త 3:5 యేసు వారి హృదయ కాఠిన్యానికి కోప్పడ్డాడు. ఆయన కోపం పవిత్రమైనది. మనస్సాక్షి వికాసం, అంతర్వీక్షణం, కృతనిశ్చయం, దైవకృప, ఈ 4 మానవ జీవిత గమ్యాన్ని మారుస్తాయి. ప్రేమ అనేది కేవలం ప్రణయం మాత్రం కాదు. ప్రేమ కేవలం లైంగికీయం కాదు. ప్రేమ వీటికి అతీతమైనది. వివాహమనే సంబంధం దినదినం అర్థవంతం కావాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ దిశగా కృషి చేయాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:22-24 ప్రబోధం చేస్తూ అన్నాడు, స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించి లోబడండి, లోబడి ప్రేమించండి. సరే, రండి ఓ క్షణకాలం ప్రార్థన చేసుకుందాము. మా పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా శ్రోతలను, వారి కుటుంబములను, వారి సంతానమును ఆశీర్వదించండి. స్థానిక సంఘములను, సంఘ నాయకత్వమును దీవించి బలపరచండి. సంఘము యొక్క దర్శనమును విస్తృతపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం ఆదికాండం 40 నుండి 46 వరకు. సావధానంగా వినండి. ఫరోకు కల వచ్చింది. దాని భావం ఎవరూ విడమర్చి చెప్పలేకపోయారు. అప్పుడు ఫరో ప్రక్కనే పానదాయకుడు నిలిచి ఉన్నాడు. తటాలున అతనికి జ్ఞాపకం వచ్చింది. చెరసాలలో తాను ఉన్నప్పుడు తన కలభావం చెప్పిన యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సంగతి రాజుగారికి చెప్పాడు. రాజా, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తమరు నన్ను, తమ ప్రధాన భక్ష్యకారుణ్ణి, మా ఉభయులను నిర్బంధంలో ఉంచారు కదా. అప్పుడు మేమిద్దరము రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉన్నాము. ఒక రాత్రి నేను, నా తోటి సేవకుడు, మేమిద్దరం కలలు కన్నాము. మా ఇద్దరికీ వేరువేరు భావములు గల కలలు వచ్చాయి. అక్కడ ఒక హీబ్రూ పడుచువాడు మాతో కూడా ఉన్నాడు. అతడు రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు. అతనికి మా కలలను వివరించి చెప్పుకున్నాం. అతడు వాటి భావాన్ని మాకు తెలిపాడు. ఆ 2 కలలకు అర్థమేమిటో, ఏమి జరగబోతోందో వివరించి చెప్పాడు. అప్పుడు మాకు ఏ భావం తెలిపాడో అదే భావం చొప్పున జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్లీ దొరికింది. భక్ష్యకారుడు ఉరితీయబడ్డాడు. అతణ్ణి మానుకు వేలాడదీయించారు. అప్పుడు ఫరో యోసేపును పిలువనంపించాడు. వెంటనే భటులు చెరసాలలో నుండి అతణ్ణి త్వరగా రప్పించారు. యోసేపు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో వద్దకు వచ్చాడు. ఫరో పానదాయకుని సలహా ప్రకారం యోసేపును రప్పించుకున్నాడు. యోసేపు రాజ సందర్శనానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నాడు. క్షౌరం చేయించుకున్నాడు. హీబ్రూ ప్రజలు అలా చేయరు. హీబ్రూ జాతిలో పురుషులు కొందరు నాజీరు వ్రతము పట్టిన వారున్నారు. వారసలే క్షౌరము చేయించుకోరు. మీకు జ్ఞాపకముందా? సంసోను నాజీరుగా ప్రతిష్ఠించబడినవాడు. అందాక ఎందుకు? అపొస్తలుడైన పౌలు కూడా నాజీరు అయితే తాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కానని రుజువు చేసుకోవడానికి కెంక్రేయలో క్షౌరం చేయించుకొని వ్రతము నుండి విడుదల పొందాడు. మరి యోసేపు ఎందుకు క్షౌరం చేయించుకున్నాడు? ఎందుకంటే ఈజిప్టు దేశంలో రాజుగారి ఎదుటికి వెళ్లడానికి తప్పనిసరిగా క్షౌరం చేయించుకోవలసిందే. ప్రభుత్వోద్యోగి మొదలుకొని సాధారణ ప్రజల వరకు ఈజిప్టులో ఆ విధంగా క్షౌరం చేయించుకొని తీరాలి. అది రాజశాసనం. అందుకని బలవంతం మీద యోసేపు క్షౌరం చేయించుకొని ఉంటాడు. అంతేకాదు, ఈజిప్టు వారిలాగే దుస్తులు కూడా వేసుకున్నాడు. ఆ రోజుల్లో ఈజిప్టు చెరసాల నుండి ఎవడైనా బయటపడ్డాడంటే చచ్చి బతికినట్లే.
అది ఒక పునరుత్థానం లాంటి అనుభవం. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత అన్యుల వద్దకు, యూదేతర దేశాలకు, విశేషించి మన దేశానికి వచ్చాడు, వస్తున్నాడు. అలాగే యోసేపు చెరసాలలో నుండి బయటికి వచ్చి ఫరో రాజు ఎదట నిలుస్తున్నాడు. ఫరో యోసేపుతో అన్నాడు, నేను ఒక కలగన్నాను, దాని భావము తెలపగలవాడెవరూ నాకు దొరకలేదు, కనిపించలేదు. నిన్ను గురించి విన్నాను. కల ఏదో చెప్తే దాని భావము తెలుపగలవని నాకు తెలుసు. అప్పుడు యోసేపు అన్నాడు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిస్తాడు, సమాధానకరమైన భావం తెలియచేస్తాడు. గమనించారా? యోసేపు దేవుణ్ణి మహిమపరిచాడు. అలాగే దేవుని బిడ్డలు తమ సొంత గొప్పతనాన్ని ఉగ్గడించి చెప్పుకోకూడదు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇయ్యాలి. ఆయన మహిమను మనం దొంగిలించకూడదు. యోసేపు తన దేవుడే కలల భావం తన చేత చెప్పిస్తాడని, అందులో తన గొప్పతనమేమీ లేదని, దేవుడే ఫరో కలలకు సమాధానపూర్వకమైన భావం చెప్పడానికి సమర్థుడని సాక్ష్యమిస్తున్నాడు. అప్పుడు ఫరో తాను కన్న కలను వివరంగా చెబుతున్నాడు. తాను ఏటి ఒడ్డున నిలిచి ఉండగా మంచి బలిష్టమైన ఆవులు 7 ఏటిలో నుండి రావడం, జమ్ము మేయడం, ఆ తరువాత నీరసించిన 7 ఆవులు చిక్కిపోయినవి, వికృతమైనవి పైకి రావడం, ఇదంతా ఫరో చెప్పాడు. వికృతమైన ఆవులు ఈజిప్టు దేశంలో అలాంటివి తాను ఎప్పుడూ చూచి ఉండలేదట. చిక్కిపోయిన 7 ఆవులు బలిసిన 7 ఆవులను తినివేశాయి. అవి వాటి కడుపులో పడినప్పటికీ అది తేటగా కనపడలేదు. అవి ఇంకా వికృతంగానే కనపడుతున్నాయి. అంతలో అతనికి మెలకువ వచ్చింది. ఆ తరువాత మరో కల. ఒకే దంటున పుష్టిగల 7 మంచి వెన్నులు పుట్టకొచ్చాయి. అంతలో గాలికి చెడిపోయి ఎండిపోయిన 7 పీలవెన్నులు అదే దంటుకు మొలిచాయి. ఈ పీలవెన్నులు మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలభావం తెలుపగలవారు ఎవరు? ఫరోకు అట్టివాడెవడూ దొరకలేదు. అప్పుడు యోసేపు ఫరో కలకు అర్థం చెప్పాడు. రాజా, మీ కల వెలిబుచ్చే అర్థం ఒకటే. దేవుడు తాను చెయ్యబోయేది ఫరోకు ముందుగా చెబుతున్నాడు. 7 మంచి ఆవులు 7 మంచి సంవత్సరాలు, అలాగే 7 మంచి వెన్నులు 7 సంవత్సరాలు. కల ఒక్కటే. చిక్కిపోయి వికృతమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరాలు. తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు 7 కరువు సంవత్సరాలు. రాజా, నా మాట వినండి. దేవుడు చెయ్యబోయేది మీకు ముందుగా తెలుపబడింది. దేవుడు మీకు జరగబోయేది చూపించాడు. ఈజిప్టు దేశమంతటా బహు సమృద్ధిగా పంటలు పండే 7 సంవత్సరాలొస్తాయి. కరువు గల 7 సంవత్సరాలు వాటి తరువాత వస్తాయి. ఈజిప్టు దేశమందు పంట సమృద్ధి విషయం అందరూ మరచిపోతారు. ఆ కరువు దేశాన్ని పాడు చేస్తుంది. కరువు చేత మునుపటి పంట సమృద్ధి సంగతే ప్రజలు మరచిపోతారు. అది మిక్కిలి భారమైన కరువు. గమనించండి, ఫరోకు వచ్చిన 2 కలల భావం ఒక్కటే. 7 సంవత్సరాల సమృద్ధి తరువాత 7 సంవత్సరాల కరువు. దేవుడు జరగబోయేది ఫరో రాజుకు కొన్ని కలల ద్వారా, సంకేతాల ద్వారా తెలియచేస్తున్నాడు. దేశమంతా భయంకరమైన కరువు చేత ఎంతో బాధపడుతుంది. ప్రజలకు తిండి గింజలు దొరక్క బాధపడతారు. ఇది తప్పకుండా జరుగుతుంది. పశువులకు మేత దొరకదు. అందుకే 2 కలలు వచ్చాయి. ఒకే వాస్తవాన్ని 2 విధాలుగా దేవుడు చూపుతున్నాడు. ఈ కార్యం దేవుని వలన నిర్ణయించబడింది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టించబడింది. ఈ కరువు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో దేవుడు రప్పిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఫరో ఒక దేశానికి రాజుగా, బాధ్యత గల వ్యక్తిగా ఎలాంటి చర్య తీసుకోవాలి? అదే విషయాన్ని దేవుడు యోసేపు నోట పలికిస్తున్నాడు. ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూసుకోవాలి. ఈజిప్టు దేశము మీద అతణ్ణి నియమించాలి. ఆ దేశం మీద అధిపతులను నియమించాలి. సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలలో
ఈజిప్టు దేశమంతటా ప్రజల వద్ద నుండి పంటలో 5వ భాగం వసూలు చెయ్యాలి. ఈ విధంగా మంచి సంవత్సరాలలో దొరికే ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణాలలో ఆహారం సరఫరా గిడ్డంగులలో భద్రం చెయ్యాలి. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా నిలువ చేసిన ఈ ఆహార ధాన్యం ఈజిప్టు దేశంలో రాబోయే కరువు సంవత్సరాలు 7 ఈ దేశమందు నిలువ చేయబడుతుంది. ఈ మాట ఫరో దృష్టికి, సేవకులందరి దృష్టికి తృప్తికరంగా ఉంది. ఈ సలహా యుక్తమైనది అని అందరూ ఒప్పుకున్నారు. యోసేపు ఫరోకు ఇచ్చిన సలహా జ్ఞానయుక్తమైనది. ఈ రోజున ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆహార సంస్థలకు అలనాడు యోసేపే అంకురార్పణ చేశాడు. ఆహార ధాన్యాలు నిలువ చెయ్యాలి, కరువు సమయంలో అవి అక్కరకు వస్తాయి. ఫరో తన సేవకులను చూచి అన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఫరో అన్నాడు, దేవుడే ఇదంతా నీకు తెలియపరిచాడు. నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉంటాను అని యోసేపుతో అన్నాడు. ఫరో యోసేపుతో అన్నాడు, ఈజిప్టు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. యోసేపు ఎంత పైకి హెచ్చించబడ్డాడో గమనించారా? ఫరో యోసేపును చూచి ఎంతో ఆశ్చర్యపోయాడు. కలల భావం చెప్పడమే కాదు, రాజకీయ వ్యవహారాలలో కూడా అతనికి సమర్థత ఉన్నది. గొప్ప కరువు రాబోతున్నది. ఒక్క ఈజిప్టే కాదు, సమస్త లోకానికి అది దుర్భరమైన క్షామకాలం. ఈజిప్టులో మంచి నదులున్నాయి. నీటి పారుదల సమృద్ధిగా ఉంది. వర్షపాతం మీద ఆధారపడవలసిన పని లేదు. మధ్య ఆఫ్రికా నుండి నైలు నది ఈజిప్టు గుండా ప్రవహిస్తుంది. వర్షాలు బహు తక్కువ. అయినా పంటలకు కావలసిన జలం నైలు నది సరఫరా చేస్తుంది. నదీ తీరం మంచి సారవంతమైన భూమి. అయినా 7 సంవత్సరాలు భయంకరమైన క్షామం రాబోతోంది. యోసేపు మాటలు విని అతనికి భవిష్యత్తును గూర్చిన జ్ఞానం ఎంతో ఉన్నది అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఫరో. యోసేపు మేధ ఎంతో సునిశితమైంది. రాబోయే 14 సంవత్సరాలలో ఏమి జరగబోతోందో అతడు తేటగా గ్రహించగలిగాడు. అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఈజిప్టు దేశంలో ఎవరికీ లేవని ఫరో తెలుసుకున్నాడు. పోతీఫరు ఇంటిలో యోసేపు పొందిన అనుభవాలు అతణ్ణి ఒక గొప్ప బాధ్యత గల నాయకుడుగా రూపొందించాయి. దేవుని కృప అతనికి సమృద్ధిగా లభించింది. అతని విశ్వసనీయత ఉత్తమ స్థాయికి చెందింది. కొంతకాలం పోతీఫరు ఇంటి మీద అధికార బాధ్యతలు నిర్వహించాడు. గాని ఇప్పుడు దేశమంతటి మీద అధికారి కాబోతున్నాడు. చెరసాలలో నుండి సింహాసనం మీదికి ఆరోహణము అనేది ఊహించరానిది. ఫరో తన చేతనున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నారబట్టలు అతడికి తొడిగించాడు. అతని మెడకు బంగారు గొలుసు వేశాడు. తన 2వ రథము మీద అతణ్ణి ఎక్కించాడు. వందనం చెయ్యండి అంటూ జనులు నినాదాలు చేశారు. ఈ విధంగా ఫరో అతణ్ణి దేశమంతటి మీద నియమించాడు. అది రాజముద్ర. అది ఫరో వేలికి ఉన్న ఉంగరం. ఆ ఉంగరం ముద్ర ఫరో సంతకంతో సమానం. యోసేపు ఇప్పుడు ఫరోకు ప్రతినిధి. యోసేపు ఏమి రాసినా దానిమీద ఈ ముద్ర వేశాడంటే అది ఫరో శాసనమే అవుతుంది. అతనికి అలాంటి అధికారం ఇవ్వబడింది. ఫరో యోసేపుతో అన్నాడు, ఫరోను నేనే అయినా నీ సెలవు లేకుండా ఈజిప్టు దేశమంతటా ఏ మనిషి తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదు. ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టాడు. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతును ఇచ్చి పెళ్లి చేశాడు. జప్నత్పనేహు అనే పేరు విచిత్రంగా ధ్వనిస్తున్నది. ఈ పేరుకు అర్థం రహస్యాలను మర్మాలను బయలుపరచగలవాడు. యోసేపు బయలుదేరి
ఈజిప్టు దేశమందంతటా సంచరించాడు. యోసేపు ఈజిప్టు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాలవాడు. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఈజిప్టు దేశమంతటా సంచారం చేశాడు. యోసేపునకిప్పుడు 30 సంవత్సరాల వయస్సు, అనగా అతడు ఇప్పటికీ 13 సంవత్సరాలు ఈజిప్టు దేశంలో ఉన్నాడు. 2 సంవత్సరాలుగా చెరసాలలో ఉన్నాడు. ఇది పానదాయకుడు అతణ్ణి మరచిపోయిన కాలం. అంతకు ముందు 1 సంవత్సరం అదే చెరసాలలో ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నట్లు మనం గ్రహించగలం. ఈ 13 సంవత్సరాలు గడిపిన తరువాత అతడు అకస్మాత్తుగా దేశమంతటికీ ప్రధాని అయ్యాడు. ఫరో తరువాత అతడే ప్రాముఖ్యమైన వ్యక్తి. సోదరీ సోదరులారా, ఆలోచించండి. ఎందుకు ఫరో యోసేపును అంతగా హెచ్చిస్తున్నాడు? దానికి కారణం ఒక్కటే. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. దేవుని హస్తం యోసేపును నడిపిస్తున్నది. యోసేపు సోదరులు అతణ్ణి నాశనం చెయ్యాలని చూచారు. కాని అదంతా అతని మేలుకే దోహదపడింది. మరో రహస్యం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఫరో హైకోస్ వంశానికి చెందినవాడు. వీరు అసలు ఈజిప్టు దేశానికి చెందినవారు కారు. అరేబియా అరణ్యాల నుండి వచ్చిన ప్రజలు. వీరు ద్రిమ్మరులై తిరుగుతుంటారు. ఒకచోట స్థావరమంటూ ఉండదు. అందుచేత యోసేపు పరాయివాడు అని ఫరో అనుకోలేదు. ఆ మాటకొస్తే తను పరాయివాడే. యోసేపును ఎంతో ప్రేమించాడు. పైగా ఈజిప్టు వారిని కొన్ని ఆంతరంగిక విషయాలలో నమ్మలేకపోతున్నాడు. అయితే ఈ యోసేపు ఎంతో నమ్మకమైన వ్యక్తి అని రుజువైంది. యోసేపు తనకు ఎట్టి పరిస్థితిలోనూ ద్రోహం చెయ్యడు అని నమ్మాడు. ఏది ఏమైనా ఫరోకు యోసేపు పైన వల్లమాలిన అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చాయి. యోసేపు కూడా ఫరో నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. తన వ్యవహార దక్షతను నిరూపించుకున్నాడు. అయితే రాను రాను హైకోస్ వంశీకులు ఈజిప్టు దేశం నుండి బహిష్కరించబడడం జరిగింది. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లు యోసేపును ఎరుగని ఫరోలు రాజ్యానికి వచ్చారు. హీబ్రూ ప్రజలను అప్పటి ఫరోలు హింసించారు. యోసేపు మెడకు ఫరో బంగారు గొలుసు వేశాడు. ఇది కూడా రాజ్యాధికారానికి సూచన. ఓను అనే స్థలంలో ఒక యాజకుడున్నాడు. అతని కుమార్తె పేరు ఆసెనతు. ఈ పేరుకు అర్థం నతు అనే మినర్వా దేవతకు ప్రతిష్ఠించబడినది. ఈమె ఒక అన్యురాలు. ఈ విషయంలో కూడా యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. యోసేపు పెండ్లాడిన వ్యక్తి ఏ విధంగా అన్యురాలో, అలాగే యేసుక్రీస్తు తన ఆధ్యాత్మిక వధువును, పెండ్లి కుమార్తెను అనగా సంఘాన్ని అన్యజాతుల మధ్య నుండే ఏర్పరుచుకుంటున్నాడు. ఇక్కడ మరో సత్యం మనకు కనపడుతున్నది. ఫరో ఎదుట యోసేపు నిలిచినప్పుడు యోసేపు వయస్సు 30 ఏండ్లు. అలాగే యేసుక్రీస్తు తన బహిరంగ సేవను ప్రారంభించినప్పుడు 30 ఏండ్ల వయస్సు గలవాడు. యోసేపు తన 30వ ఏట ఈజిప్టులో పరిపాలన ప్రారంభించాడు. 7 సంవత్సరాల సమృద్ధి కాలం, రాబోయే కరువు సంవత్సరాలకు ధాన్యం సేకరిస్తున్నాడు. సమృద్ధిగా పంట పండింది. 7 సంవత్సరాలలో భూమి బహు విరివిగా పండింది. ఈజిప్టు దేశం నుండి ఆహారమంతా అతడు సమకూర్చి ఆయా పట్టణాలలో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణము చుట్టూ ఉండే పొలము యొక్క ధాన్యము ఆ పట్టణంలోనే నిల్వ చేశాడు. గమనించాలి, పట్టణాలలో ధాన్యము నిల్వ చేయడం ఎందుకు? పట్టణం నుండి అయితే రవాణా సౌకర్యాలుంటాయి. సులభంగా ఎక్కడికైనా ధాన్యాన్ని పంపిణీ చేయవచ్చు. ధాన్యం ఎంత ఉన్నా సరైన రవాణా సౌకర్యాలు లేకపోతే కరువు కాలంలో సరిగా ప్రజలకు ఆహారం అందదు. సరే, యోసేపు ఇప్పుడు ఏమి చేయబోతున్నాడు? దేవుని సంకల్పం ఏ విధంగా సిద్ధించబోతోంది? ఈ విషయాలు వచ్చే సందేశంలో వినండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి, నీ వాక్యము ఎడతెగని ఆశీర్వాద ప్రవాహమై శ్రోతల జీవితాలలో ప్రవేశించాలని,
వారి జీవితాలను సారవంతం చేయాలని ప్రార్థిస్తున్నాం. వాక్యాశీర్వాదములు, సంఘాశీర్వాదములు, సహవాస ఆశీర్వాదములు మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.